कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु। నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకర భగవత్పాదుల వారి జీవిత వైభవ విశేషాలను, అద్వైత సిద్ధాంత ప్రభావాన్ని మనం చెప్పుకుంటూ, శంకరుల వారిని సందర్శించినటువంటి రాజశేఖరుడు అనేటటువంటి రాజు యొక్క ఆ గ్రంథాలని ఆయన అగ్ని ప్రమాదంలో ఆయన కోల్పోతే మళ్ళీ శంకరుల వారు ధారణ చేసినటువంటి ఆ విషయాలను చెబితే అద్భుతంగా లేఖకుల ద్వారా ఆయన ఆ గ్రంథాలని మళ్ళీ సిద్ధం చేసినటువంటి ఆ సంఘటనను మనం చెప్పుకుంటూ, శంకరుల వారు లోగడ రాజు ఇచ్చినటువంటి కానుకల్ని ఎలా జనాలకు వితరణ చేశారనేటటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటూ, శంకరుల వారు కనకధారని అంటే బంగారు ఉసిరిబళ్ళ వర్షాన్ని కురిపించినటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ స్త్రీ యొక్క దానగుణం గురించి మనం చెప్పుకున్నాం గడిచినటువంటి భాగంలో. ఎందుకు దానం గురించి ఇంత గొప్పగా నేను ప్రత్యేకించి నేను చెప్తున్నాను, అనేక గ్రంథాల్లో, శాస్త్రాల్లో, శృతుల్లో, స్మృతుల్లో దానం గురించి ఇంత గొప్పగా ఎందుకు చెప్పారు అంటే, దానం ఏదైతే మనం ఇస్తామో దాన్నే మనం పొందగలుగుతాం. అట్లాగే దానం ఇవ్వటం అంటే అందరి వల్ల అయ్యే పని కాదు. దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత అభ్యాసేన నలభ్యంతే చత్వార సహజాగుణా అంటారు పెద్దలు. దాతృత్వం దానం చేయడం, అట్లాగే ప్రియవక్తృత్వం అంటే ఎదుటివాడికి ప్రియంగా మాట్లాడటం. ఈ ప్రియంగా మాట్లాడటం అంటే ఇంకొక రహస్యం ఉన్నదండి ఇక్కడ. ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు మనం పెడగా చెప్పామనుకోండి వాడికి అర్థం కాదు. ఉదాహరణకి మనం బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కొంతమంది కావాలని చెప్పి చేతులు బయట పెడుతూ ఉంటారు. అక్కడ తాటికాయంత అక్షరాలతో రాస్తారు చేతులు బయట పెట్టకూడదు అని. దీనికి మళ్ళీ ఒక్కొక్కడు అట్లా పక్కవాడు ఏమయ్యా చేతులు బయట పెట్టకూడదంటే వాడు లాజిక్ చెప్తాడు, ఏమండి డ్రైవర్ చేతులు బయట పెడుతున్నాడుగా, సిగ్నల్ చూపిస్తున్నాడుగా, ఆయన చేయి బయట పెట్టినప్పుడు నేనెందుకు పెట్టకూడదు అంటాడు. ఆయన చేతులు బయట పెట్టకపోతే ప్రమాదం, వీడు చేతులు బయట పెడితే ప్రమాదం. ఆ విషయాన్ని గ్రహించడు. ఈ చెప్పేవాడు కూడా సాత్వికంగా చెప్పడు, ఏమయ్యా చేతులు బయట పెట్టమాకు, కళ్ళు కనబడట్లేదా అంటాడు. ఆ మాట అనగానే వీడికి బాధ వేస్తుంది. నా చెయ్యి నా ఇష్టమే నేను పెట్టుకుంటాను అని సమాధానం చెబుతాడు. అదే అలా కాకుండా చిన్నగా కనుక ఏమయ్యా చెయ్యి బయట పెట్టకు అని కనుక నిదానంగా చెబితే ఏదో పాపం పెద్ద ఆయన చెప్పాడుగా విందాలే అనుకుంటాడు వాడు. అంటే ఆ ప్రజెంటేషన్, ఆ చెప్పేటటువంటి ఆ వాగ్ధోరణి, ఆ వాగ్వైఖరిలోనే ఆ సన్నివేశం అంతా కూడా మారిపోతుంది. అందుకే ప్రియవక్తృత్వం, ప్రియంగా మాట్లాడగలగాలి. పెద్దలు ఇంకో మాట కూడా చెబుతారు, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం. ఇక్కడ కొంతమంది చెబుతారు ఎప్పుడూ నిజమునే మాట్లాడాలి, ఇబ్బంది కలిగించేటటువంటి నిజాన్ని చెప్పకూడదు అంటారు. ఇక్కడ నిజాన్ని ఇబ్బంది కలిగించేటటువంటి నిజాన్ని చెప్పకూడదని కాదు దీని అర్థం. ప్రియం సత్యం అప్రియం, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం అంటే ఇష్టాన్ని కలిగించినటువంటి నిజాన్ని చెప్పొద్దని కాదు అక్కడ అర్థం. ఇబ్బందికరమైనటువంటి వాక్యాన్ని కూడా ప్రియమైనటువంటి ధోరణిలో ఎదుటివాడికి అర్థమయ్యేటటువంటి రీతిలో చక్కగా సున్నితంగా చెప్పాలన్నటువంటి ఆ విషయంగా అర్థంగా మనం గ్రహణం చేయాలి, గ్రహించాలి. అట్లాగే ప్రియవక్తృత్వం, ధీరత్వం. ధీరత్వం అంటే వెంటనే ఏదో ఇంటి దగ్గర బయట మున్సిపల్ ట్యాప్ దగ్గర గొడవ జరుగుతుంటే వీడు కత్తులు తీసుకునో కర్రలు తీసుకునో బయలుదేరడం అది కాదండి ధీరత్వం అంటే. అది కాదు ధైర్యం అంటే. ధీరత్వం అంటే ఏమిటి అంటే ఇంద్రియ నిగ్రహం. ఉదాహరణకి వాళ్ళ ఏకాదశి రోజు మనం ఉపవాసం ఉంటున్నాం అనుకుంటే, ఆ ఉపవాసం ఉండే రోజు మన ఎదురుగా కూర్చున్నటువంటి వ్యక్తి మనకు బాగా ప్రియమైనటువంటి గారెలో లేదా జిలేబీనో ఇంకేదో పదార్థాన్ని మన ముందుండి వాడు భుజిస్తూ ఉన్నప్పుడు, అయ్యో ఇవాళ ఏకాదశి అయిపోయింది, నేను తినలేకపోతున్నాను, ఏమిటో ఈ బాధ అని మనస్సుని బలవంతంగా నిగ్రహించుకోవడం కాకుండా దాని మీద కోరిక కలగకపోవడం,
ఆ వాసన వచ్చినప్పటికీ కూడా గారెలేగా రేపు ద్వాదశి రోజున తింటాను కదా, అయినా నేనొక్కడిని తింటాం ఏమిటి, ఈ రోజంతా ఉపవాసం ఉండి ద్వాదశి పాలనలో రేపు విష్ణుమూర్తికి చక్కగా నివేదన చేసిన తర్వాత గారెలు తింటాను, అవి ఇంకా మధురంగా ఉంటాయి అని అట్లా మనస్సుని నిగ్రహించుకోగలగాలి. దీన్ని ఏమంటారంటే ధీరత్వం అంటారు. ఇంకో లక్షణం ఏమిటంటే ఉచితజ్ఞత. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా మాట్లాడకూడదో, ఏ వ్యక్తితో ఎలా సంభాషించాలో, ఏ కార్యక్రమాన్ని ఎలా నడిపించాలో, ఈ విచక్షణా జ్ఞానం ఏదైతే ఉన్నదో దీన్నే విచక్షణ, ఈ ఉచితజ్ఞత అని చెప్పనని అంటారు. ఇదే సమయస్ఫూర్తి అని కూడా చెబుతూ ఉంటారు. అటువంటి సమయస్ఫూర్తి ఇవన్నీ కూడా అభ్యాసేన నలభ్యంతే. ఇవి సాధన చేస్తే వచ్చేవి కాదు. చత్వార సహజా గుణా, సహజంగా మనిషికి అలవడాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అట్లానే దానం చేయటం అంటే అందరికీ సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఎందుకంటే నదేవాంశో దదాద్యన్నం, నా రుద్రో రుద్రమర్చిషి, నా నృషి కురుతే కావ్యం, నా విష్ణు పృథివీపతి అని కూడా శాస్త్రం చెప్తుంది. అంటే భగవంతుడి యొక్క అంశ ఉంటేనే తప్ప ఎదుటివాడికి 4 మెతుకులు పెట్టాలనేటటువంటి భావన రాదట. అట్లాగే మరిన్ని విషయాలను అట్లాగే ఈ నదేవాంశో దదాద్యన్నం, నా రుద్రో రుద్రమర్చిషి అన్నటువంటి ఈ శ్లోకంలో ఉన్నటువంటి మరింత భావాన్ని కూడా విస్తారంగా రాబోయేటటువంటి భాగాల్లో మనం చెప్పుకుందాం. అప్పటిదాకా ధర్మచింతనతోనే మనం జీవనం చేద్దాం. శంకరుల వారి సాహిత్యంలో ఉన్నటువంటి రహస్యాల్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని మనం దైనందిన జీవితంలో చేద్దాం. శంకరుల వారు చెప్పినటువంటి స్తోత్రాలు పారాయణ చేసి భగవంతుడి యొక్క ఆ గమ్యాన్ని భగవంతుడిని చేరుకునేటటువంటి మార్గంలో ప్రయాణించేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ లలితా సహస్ర రహస్యాలు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అమ్మవారి యొక్క నామాల్లో శ్రీ శాతోధర్యై నమః. ఆ తల్లి శాతోధరి. శాతోధరి అంటే అర్థం ఏమిటి? అనేకమైనటువంటి గుహలు, శతము అంటే సహస్రము అంటే అనేకమైనటువంటి గుహలు కలిగినటువంటి హిమవంతునిక కుమార్తె శాతోధరి అన్నమాట. శాతోధరి అంటే ఒక కొండ గుహలు సంబంధించిన ఒక పర్వత పుత్రిక అని అర్థం అనమాట. పర్వత పుత్రిక అంటే ఎవరు? హిమవంతుడు. హిమవంతుడికి పుత్రికగా ఆ తల్లి లభించింది కాబట్టి ఆ తల్లి శాతోధరి అయిన మహా అని ఆ తల్లి పిలువబడుతూ ఉంది. తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు లోకకంఠకుడుగా మారి దేవతల్ని, సమస్త లోకాలని వేధిస్తూ ఉన్నాడు, బాధిస్తూ ఉన్నాడట తారకాసురుడు. తారకాసురుడు యొక్క బాధని తట్టుకోలేకపోతున్నారు దేవతలు. మనకు సందేహం రావచ్చు, ఏంటంటే ఎప్పుడు రాక్షసులు దేవతలని బాధపడుతూ ఉంటారు, మరి దేవతలు రాక్షసులను ఏం చేయలేరా? దేవతలు బలవంతులా, రాక్షసులు బలవంతులా అంటే ఇద్దరూ బలవంతులే, ఇద్దరు బలహీనులే అని చెప్పుకోవాలి. కానీ పైపెచ్చు దేవతలకి భగవత్ అనుగ్రహం తోడై ఉంటుంది. అహంకార రహితంగా భగవంతుడిని వాళ్ళు ఆశ్రయిస్తారు కాబట్టి పైపెచ్చు వాళ్ళు ఉన్నతులు అని చెప్పుకోవాలి. అయితే మరి దేవతలు ఎందుకు రాక్షసుల చేత బాధింపబడుతూ ఉంటారంటే దేవతలు అప్పుడప్పుడు బలం క్షీణిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనిషిని కాపాడేది కండపుష్టియో ధనమో వెనకున్నటువంటి జనమో కాదు, ధర్మబలం పుణ్యబలం అనేది మనిషిని కాపాడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి దేవతలు ఎప్పుడైతే ధర్మబలం క్షీణించిపోతుందో అప్పుడు బలహీనులు అయిపోతారు. వాళ్ళ బలహీనులు అయిపోగానే అప్పుడు రాక్షసులు వచ్చి దాడి చేస్తూ ఉంటారు, వీళ్ళు ఏడుస్తూ పారిపోతూ ఉంటారు అనమాట. ఇప్పుడు దేవతలకి ఏం జరిగింది? ధర్మ బలం అనేది నశించింది, ధర్మబలం క్షీణించింది. ఎందుకు ధర్మబలం క్షీణించింది దేవతల కంటే? దక్షుడు చేసినటువంటి యజ్ఞానికి హాజరవ్వడం వలన. గడిచిన భాగాలు చెప్పుకున్నాం కదా, దక్షుడు నిరీశ్వర యాగం చేశాడు, అంటే శివునికి ఆహ్వానం లేనటువంటి యాగం. కాబట్టి నిరీశ్వర యాగం అనేది అది ఒక పాపకృత్యం. పరమేశ్వరుడు లేకుండా చేసే యాగం అంటే ఇప్పుడు పూర్ణత్వం లేదు. పూర్ణత్వం ఒక యాగానికి ఎప్పుడు వస్తుందంటే పరమేశ్వరుడు వల్ల యాగానికి పూర్ణత్వం వస్తుంది. ఒక పూర్ణత్వం లేనటువంటి ఒక యాగానికి హాజరవ్వడం వలన దేవతల్లో ధర్మబలం అనేది క్షీణించింది, పుణ్యబలం క్షీణించింది, బలహీనులు అయిపోయారు. ఎప్పుడైతే దేవతలు బలహీనులు అయిపోయారో వెంటనే రాక్షసులు దాడి చేశారు. ఆ రాక్షస దాడిని తట్టుకోలేక దేవతలు బ్రహ్మను ఆశ్రయిస్తే అప్పుడు బ్రహ్మ మరి మీ అంతా తపస్సు చేయండి అయ్యా అంటే అప్పుడు దేవతలందరూ కూడా తపస్సు చేశారు. వాళ్ళతో పాటు హిమవంత మేన కూడా తపస్సు చేశారన్నమాట. దంపతులు కూడా తపస్సు చేస్తే అమ్మ ప్రత్యక్షమైంది. అయితే వీళ్ళందరూ కూడా మమ్మల్ని కాపాడు అని తపస్సు చేశారు. కానీ హిమవంత మేనకులు మాత్రం అమ్మవారే మాకు బిడ్డగా వస్తే ఎట్లా ఉంటుంది అని వాళ్ళు తపస్సు చేస్తున్నారట ఆ దంపతులు. అప్పుడు అమ్మ ప్రత్యక్షమై తప్పకుండా తారకాసుర సంహారం జరుగుతూ ఉంది, రాక్షస బారి నుండి ఈ లోకాలన్నింటినీ కూడా నేను కాపాడుతాను
తప్పకుండా నేను భూమిపైకి వస్తాను అని చెప్పి అమ్మ అనుగ్రహిస్తూ, ఎలా వస్తానయ్యా అంటే, ఇక్కడ హిమవంతుడు, మేనక వాళ్ళు నన్ను బిడ్డగా పుత్రిగ్గా పొందాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆ తల్లి సర్వాంతర్యామి, ఎవరి మనసులో ఏం ఆలోచిస్తున్నారో కూడా ఆ తల్లికి తెలుసు. అంచేత వాళ్ళని అనుగ్రహించి వాళ్ళకి బిడ్డగా ఆవిర్భవిస్తాను అని తల్లి చెప్పడం జరిగిందనమాట. ఆ తర్వాత అనంతకాలంలోనే ఆ తల్లి అప్పుడు శాతోదరి అయింది. అంటే హిమవంతునికి కుమార్తెగా ఎప్పుడైతే లభించిందో అప్పుడు శాతోదరి అయింది. అంటే ఆయన పర్వతరాజు, అంటే ఆయన కొండని కాదు, పర్వతాలకు అధిష్టాన దేవత అనమాట. నదులకు, పర్వతాలకు, చెట్లకు అధిష్టాన దేవతలు ఉంటారు. అట్లా పర్వతాలకు అధిష్టాన దేవత హిమవంతుడు అనమాట. ఆ హిమవంతునికి పుత్రిగ్గా లభించింది కాబట్టి ఆ తల్లి పార్వతీదేవి, కాబట్టి ఆ తల్లిని శాతోధరి అయిన మహా అన్నటువంటి నామంతో ఆ తల్లి ఆనాటి నుండి అట్లా పిలువబడింది అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఆ తల్లి ఏ రోజు జన్మించింది అంటే ఆవిర్భవించింది అంటే, దేవతల యొక్క ఆవిర్భావాలు మనం జననంగా చెప్పరాదు. ఎందుకంటే వాళ్ళు గర్భవాసం చేసి అంటే ఒక బద్ధ జీవులుగా వారు రారు, వాళ్ళకి ఏమీ బంధనం ఉండదు, వాళ్ళు కేవలం ఆవిర్భవిస్తారంటే లోక కళ్యాణం కోసం అంతే. వాళ్ళు ఈ యొక్క జనన మరణాలకు అతీతులు. అజాయమానో బహుదా విజాయతే అంటారనమాట. జనన మరణాలు లేనటువంటి తల్లి కాబట్టి ఆ తల్లి చైత్రశుద్ధ నవమి రోజు, మృగశిర నక్షత్రం, చైత్రశుద్ధ నవమి మృగశిర నక్షత్రం రోజు ఆ పార్వతీదేవి యొక్క అమ్మవారి యొక్క అవతారం జరుగుతుందన్నమాట. చైత్రశుద్ధ నవమి పునర్వసు అయితే రాముని యొక్క జననం, కానీ చైత్రశుద్ధ నవమి మృగశిర నక్షత్రం రోజు ఆ తల్లి యొక్క ఆవిర్భావం అన్నమాట, జగన్మాత యొక్క ఆవిర్భావం. ఆ తల్లి పుట్టిన తర్వాత పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు హిమవంతుడిని నాన్న అని పిలిచింది. నాన్న అని పిలవగానే హిమవంతుడు ఒక్కసారి చాలా పరవశించిపోయాడట. ఎందుకంటే చిన్నపిల్లవాళ్ళు అప్పుడే పుట్టి కొంచెం కొంచెం వాళ్ళు నోరు తెరవగానే అలా మాట పలుకుతున్నప్పుడు నాన్న, అమ్మ అంటే ఆ మాట వినగానే ఎంతో పులకించిపోతారు తల్లిదండ్రులు. నన్ను నాన్న అని పిలిచాడు, నన్ను నాన్న అని పిలిచాడు, లేకపోతే తల్లి అంటుంది నన్ను అమ్మ అని పిలిచాడు, నన్ను అమ్మ అని పిలిచింది అని. కానీ ఇక్కడ హిమవంతుడు ఎంత సంతోషానికి లోనయ్యాడంటే, జగజ్జనని నాకు నాన్న అని పిలిచింది. ఇందులో గొప్పతనం ఏముందండి అని మీకు అనిపించవచ్చు, కానీ గొప్పతనం ఉంది. ఎందుకని? ప్రతి ఒక్కరూ పిల్లల్ని కంటారు, ఆ పిల్లలు నాన్న అని పిలుస్తారు. కానీ సమస్త భువనభాండములకు తల్లి, సమస్త భువనభాండములకు తండ్రి అయినటువంటి ఆ తల్లి నాకు తండ్రి అని పిలిచింది. మనము ఆ తల్లిని త్వమేవ మాతా చ త్వమేవ పిత అంటాం, నువ్వే తల్లివి నువ్వే తండ్రివి అంటాం. కానీ ఆ తల్లి ఈవేళ నన్ను తల్లి అని, నన్ను తండ్రి అని పిలిచిందే. ఇటువంటి మహద్భాగ్యం ప్రపంచంలో ఎవరికైనా దొరుకుతుందా? సనత్కుమారాది ఋషులకు, సప్త ఋషులకు, దేవతలకు కూడా లభించినటువంటి గొప్ప మహద్భాగ్యం నాకు ఈరోజు అమ్మ ప్రసాదించింది. అందరికీ అమ్మ అయినటువంటి ఆ అమ్మ, అందరికీ తండ్రి అయినటువంటి ఆ అమ్మ నాకు తండ్రి అని పిలిచింది. ఈ జన్మకి ఇది చాలు, నా జన్మ చరితార్థమైందని హిమవంతుడు పరవశించిపోతూ ఉంటాడనమాట. ఆ తర్వాత ఆ తల్లి పెరిగి పెద్దదైన తర్వాత నారదమునుల వారు ఏతించడం జరిగింది. నారదమునుల వారి దగ్గర ఆ తల్లి ఆశీర్వాదం కూడా తీసుకొని, మరి యుక్త వయసు వచ్చిన తర్వాత ఈ తల్లికి ఎటువంటి భర్త లభిస్తాడు చెప్పవలసింది అని చెబితే, అప్పుడు నారదమునుల వారు చాలా చక్కగా ఆమె యొక్క చేతి రేఖలు చూసి చెప్పడం జరుగుతుందన్నమాట. అది తదుపరి యొక్క నామంలో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్. ఆంతరికంగా ఉన్న శత్రువులను జయించిన వాడే వీరుడు తండ్రి. నువ్వేదో త్రిభువనాలను గెలిచాను, రాజులను ఓడించాను, దేవతలను ఓడించాను, శ్రీహరి పరికపందగా పారిపోయాడంటున్నావు. అసలు నీ లోపల ఉన్న శత్రువులను నువ్వు జయించలేదే. నీ లోపల శత్రువులను నువ్వు జయిస్తే అన్నీ జయించిన వాడివేతావు. కానీ నీ లోపల ఉన్న శత్రువులను జయించిన వాడివి నువ్వు ఏదో గొప్పగా చెప్తున్నావు, ఇవన్నీ ఏది ఉండదు అనేటప్పటికి ఇంకా కోపం వచ్చేది. ఈ ప్రపంచానికే రాజుని నేను అని చెప్తున్నాడు హిరణ్యకశిపుడు. విష్ణువు దొంగ వల్ల ఎక్కడో దాగి ఉన్నాడు. నా సోదరుని కుయుక్తులతో చంపిన ఆ విష్ణువును హతమార్చాలని ఎన్నిసార్లు ఈ ముల్లోకాలను నేను తిరుగుతున్నాను, కనబడితే ఒట్టురా నీ శ్రీ విష్ణు, శ్రీ మహావిష్ణువు అంటావు అని చెప్పి అంటున్నాడు. నేను శపథం చేశాను, శ్రీహరిని చంపే వరకు నేను ఊరుకోనని చెప్పేసి ప్రాణభీతిచ్చి ఆ పిరికి పంద పలయమైపోయాడు. ఇంతవరకు జాడనే తెలియకుండా ఉన్నది. ఎంత అహంకారంతో అంటున్నాడు. వాడు వీడు అని చెప్తున్నాడు ఆ శ్రీహరిని. నేనే అన్వేషించి అలసిపోయాను, కనబడతలేడు. నువ్వేమో ఈ దుక్కులలో ఉన్నాడంటావు, ప్రాణవాయులో ఉన్నావు అంటావు, ఎక్కడ ఉన్నాడు అనేటప్పటికీ తండ్రి విష్ణు సర్వవ్యాపకుడు, సర్వంతర్యామి, అతడు లేంచుటోరు లేదయ్యా.
నీటిలో ఉన్నాడు, నింగిల్లో ఉన్నాడు, నిప్పులో ఉన్నాడు, నిశిలో ఉన్నాడు, నిఖిల జగంలో నిండి ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. అట్టి మహాత్ముని ఇక్కడ అక్కడ అని ఏ దేశకాలను పరిమితం చేస్తావా? అసలు ఎక్కడ లేడు? నింగిలో లేడా? నీటిలో లేడా? నీలో లేడా? నాలో లేడా? ప్రతి దగ్గర సర్వంతర్యామి అయి ఉన్నాడని చెప్తున్నాడు. ఇందుగడందు లేడని సందేహము వలదు, సర్వోపగతం డెందుకు వెతికి చూచిన అందుడే గలడు ధాన్యవాగ్రహాన్ని వింటే అని అంటున్నాడు. ఎక్కడ లేడు? ఉన్నాడనేటప్పటికీ ఇంకా కోపంతో రగిలిపోయి, రాజా విష్ణువు సర్వగతుడు, అందుచేతనే చూడబడేవాడి కాదు, చూచేవాడి సంస్కారం బట్టి ఉంటుంది. అతన్ని మనల్ని చూడడం లేదు. నీకు ఆ సంస్కారం ఉంటే నీకు శ్రీ మహావిష్ణువు కనబడతాడు అంటున్నాడు. అంతే కోపం వచ్చింది. వెరికుంక అహంకారి అయిన విష్ణు అంతా ఉన్నాడు పిలుచున్నావు, ఇదిగో ఎక్కడున్నాడు, ఇలా చూపెడతాను, చూపెట్టు అని చెప్పేసి ఇలా చేయి చూపుతూ అక్కడ ఒక స్తంభం ఉంటే ఇందులో ఉన్నాడా అని అడిగాడు. ఉన్నాడు ప్రభు, అందులో ఎందుకు లేడన్నాడంట. అనేటప్పటికీ ఇక్కడ మనం ఒక్క నిమిషం మనం ఆలోచించాలి. హిరణ్యకశిపుడు ఎవరికి ప్రశ్న వేశాడు, ఎక్కడున్నాడో చూపెట్టంటే ప్రహ్లాదుడికి వేశాడు. మరి ప్రహ్లాదుడు ఈ పరీక్షలో పాస్ కావాలంటే ప్రహ్లాదుడు ఉత్తీర్ణుడు కావాలి. ఈ పరీక్ష పెట్టింది ఎవరికి? ప్రహ్లాదుడికి. మనమందరం అనుకునేటట్టుగా ప్రహ్లాదుడికి పరీక్ష పెట్టాడు. ప్రహ్లాదుడికి కాదు, ఆ హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువుకే పరీక్ష పెట్టాడు. నిన్ను నమ్ముకొని ఈ బాలుడు ప్రతి దగ్గర ఉన్నాడంటున్నాడు, నువ్వు నిరూపించుకో ఎక్కడున్నావు అన్నట్టుగా ఆ హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువుకు పరీక్ష పెట్టేటప్పటికీ వెళ్ళి చేయితోటి ఆ గదతోటి ఆ స్తంభాన్ని కొట్టేటప్పటికీ ఆ స్తంభం రెండుగా చీలిపోయిందంట. అందులోకించి నారసింహుడు ఉద్భవించిండంట. సగం వరకు నరుడు తల నుంచి అంతా కూడా ఎలా ఉన్నాడంటే సింహం తలతోటి ఉన్నాడు, జూలు పెంచుకొని ఉన్నాడు, అగ్నిలాగా మండిపోతున్నాడు, గోళ్ళన్నీ పెద్దగా ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాడంటే అది చూస్తుంటే అక్కడున్న వాళ్ళు భయపడిపోయారంట. హిరణ్యకశిపుడు కూడా భయపడిపోయాడంట. తన భక్తుడిని ఉద్ధరించడానికి విష్ణువు ఈ రూపంలో వచ్చి ఉండునని దైత్యరాజుకు తెలిసిపోయిందంట. అప్పుడు అర్థమైందంట, అరే వీడు వచ్చింది ఎవరో కాదు, ఆ శ్రీ మహావిష్ణువే తన భక్తుడిని రక్షించడానికి వచ్చాడు. ఇన్ని రోజులు వాడు చెప్తుంటే కూడా నేను వినలేదు అనుకున్నాడు. అంతే ఆ హిరణ్యకశిపుని పట్టుకున్నాడంట. ఆ గడప మీద కూర్చొని తాను తన తొడలపైన వేసుకొని ఇలా చీల్చేసేటప్పటికీ ఆ రక్తం ఇలా ఫౌంటైన్ అంటామే మనము అక్కడక్కడ చూస్తుంటాం, అలా రక్తం జిల్లుతుందంట. తాను ఎంత కసితోటి అంటే నా యొక్క భక్తుడైన ఆ చిన్న బాలుడిని నువ్వు ఇన్ని కష్టాలు పెట్టావు. అక్కడ మనం ఆలోచించాలి, సాధు సంతులనే కాదు, ఈ బాలుణ్ణి నువ్వు ఇంత కష్టపెట్టావు, నీ కొడుకన్న కనికరం లేకుండా అతన్ని చూసావని చెప్పేసి ఆ రొమ్మును జీల్చేశాడంట. ప్రేగులనన్నిటి తీసుకొని హారంగా వేసుకున్నాడంట. బగబగ మండిపోతున్నాడంట ఆ హిరణ్యకశిపుడు. అయితే ఇక్కడ మనం చూడాల్సిందంతా కూడా ఏంటంటే ఆ గోళ్ళు ఎట్లా ఉన్నాయంటే గొడ్డళ్ళ మాదిరిగా ఉన్నాయంట. మనం గొడ్డలు వేస్తే ఎలా వెళ్తాయో ఆ గోర్లను పెట్టి ఇలా చీల్చేస్తున్నాడంట. భయంకరమైన నరసింహ దేవుణ్ణి చూసేటప్పటికి ఎవ్వరు కూడా ఆ దగ్గరికి వెళ్ళలేకపోయినారంట. దేవతలంతా కూడా పైనుంచి పువ్వులు జల్లారంట. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిందంతా కూడా ఏంటంటే అతను ఏమన్నాడు, రాత్రి చంపకూడదు, పగలు చంపకూడదు, ఉదయం చంపకూడదు, రాత్రి చంపకూడదు, తర్వాత బయట చంపకూడదు, ఇంట చంపకూడదు, ఒక జంతువు చంపకూడదు, ఒక నరుడు చంపకూడదు అన్నాడు. నరసింహావతారం ఎత్తాడు సంధ్యా సమయం, అటు రాత్రి కాదు, ఇటు పగలు కాదు, అటు బయట లేడు, ఇంట్లో లేడు, గడప మీదనే ఉన్నాడు. కింద చంపకూడదు, పైన చంపకూడదు అన్నాడు. అతను భూమిపైన చంపలేదు, ఆకాశంలో చంపలేదు, తన తొడలపైన వేసుకొని చంపేశాడు. ఆ విధంగా వాడు అడిగిన దానికి వ్యతిరేకంగా, అంటే మూర్ఖత్వంతో కూడుకున్న వాళ్ళు కోరికలు కోరుతారనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. అంటే ఇవేవి కూడా నన్ను చంపలేవనుకున్నాడు, కానీ అతను ఆలోచించలేదు. ఆ శ్రీ మహావిష్ణువు దలుచుకుంటే నరసింహుడిగా అవతారం ఎత్తుతాడు అనుకోలే. అంటే మనం యొక్క అహంకారంతో కోరుకునే కోరికలన్నీ ఇలాగే ఉంటాయి. మనం కోరుకోవాల్సిందంతా కూడా ఏంది, ఆ ప్రహ్లాదుడు చెప్పినట్టుగా మన నాలుక ఎప్పుడు కూడా ఆ శ్రీహరినే ప్రార్థించాలి, మన చెవులు ఎప్పుడు కూడా శ్రీహరి కథలే వినాలి, మన కళ్ళు ఎప్పుడు కూడా ఆ శ్రీహరినే చూస్తుండాలి, మన కాళ్ళు ఎప్పుడు కూడా ఆ శ్రీహరి గుడి చుట్టూ తిరుగుతుంటూ ఉండాలి, ఈ చేతులు ఎప్పుడు కూడా ఆ శ్రీహరి సేవకే ఉపయోగించాలి. ఈ విధంగా కాకుండా పగలు చంపొద్దు, రాత్రి చంపొద్దు, మనిషి చంపొద్దు, జంతువు చంపొద్దు, బయట చంపకూడదు, ఇంట చంపకూడదు, కింద చంపకూడదు, పైన చంపకూడదు అంటే పుట్టిన ప్రతి వాడు గిట్టక తప్పదు. ఏ విధంగా నీ మృత్యు వస్తుంది ఆ సమయం ఆసన్నమైనప్పుడు. అందుగురించే కదా మృత్యుదేవత అయిన ధర్మరాజును, యమలోకం కనుక యమధర్మరాజు అంటున్నాం, అతను ధర్మరాజు కనుక సమవర్తి అంటాం. అతనికి అందరూ సమానమే,
మనం చూడండి, ఒక దేశానికి రాజైన వాడిని చంపేస్తున్నాడు, సంపద ఉన్నవాడిని చంపేస్తున్నాడు, సంపద లేని వాడిని చంపేస్తున్నాడు, విద్వత్తున్న పండితుడిని చావు వస్తుంది, చదువు రానివాడికి చదువు వస్తుంది, అంటే అందరినీ సమానంగా చూస్తాడు. అలా కాకుండా నేను ఇంకా శాశ్వతంగా ఈ సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం ఉండాలంటే ఆ శ్రీ మహావిష్ణువే తన అవతారాన్ని పరిసమాప్తి చేస్తే మానవులుగా పుట్టిన తుచ్చ మానవులం మన లోపల ఇంకా ఆ మందర లాంటి గుణం ఉండి ఒకరిని చూస్తే అసూయపడే మనము ఎందుకు చచ్చిపోమని?